ఒక మంచి బ్రేక్కి వెళ్ళొచ్చాక ఆఫీస్కి వెళ్ళాలంటేనే పెద్ద బాధ. అండ్ దట్టు నేను పెళ్లికి వెళ్ళొచ్చాను. ఇంకా నా సిచ్యువేషన్ మీరే ఊహించుకోండి. అసలు బ్రెయిన్ అంతా స్టక్ అయిపోయింది ఒక దగ్గర. రాగానే ఆఫీస్ వర్క్ అని, గణపతి సెలబ్రేషన్స్ అని ఫుల్ బిజీగా ఉన్నాను. అదొకటి. అండ్ ఎందుకో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం చేయాలనిపించట్లేదు. వర్క్ కూడా చాలా హెక్టిక్ గా ఉంది. లేదంటే నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టేదాన్ని. ఒక పాజ్ వచ్చినట్టు అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే మా సొసైటీలో గణపతి సెలబ్రేషన్స్ కి పిల్లలు చేసే ప్రాక్టీస్ ఇదంతా. ఒక 2-3 డేస్ బిజీగా ఉండి నేను కార్తీని తీసుకెళ్లలేదు కిందికి. దెన్ నెక్స్ట్ నుంచి తీసుకెళ్లాను. వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేస్తాడు కదా, ఊరికే ఇంట్లో ఏం కూర్చుంటాడు అని చెప్పి కొంచెం టైం తీసుకొని అయితే వాడిని తీసుకెళ్ళా. బాగా ప్రాక్టీస్ చేశాడు యాక్చువల్ గా. పిల్లలందరూ చక్కగా ప్రాక్టీస్ చేశారు. ఇంకా ప్రాక్టీస్ సండే రోజు, సాటర్డే వినాయక చవితి కదా, సండే రోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఫిక్స్ కూడా చేసేశారు. బట్ అనుకోకుండా మా సొసైటీలో అయితే ఎవరో ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళకి సపోర్ట్ గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఈ ఇయర్ కి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. అంతే కదా, ఈ టైంలోనే కదా వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి. ఈ ఇయర్ వినాయక చవితి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.